నమో వెంకటేశాయ. నేను నిన్నటి రోజు ప్రసంగం పూర్తి చేసే సమయానికి వాల్మీకి మహర్షికి నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పినటువంటి ఘట్టాన్ని మీతో మనవి చేసి ఉన్నాను. సంక్షేప రామాయణాన్ని చెప్పినప్పుడు శ్రీరామాయణంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయాన్ని, ఒక పాత్ర వేరొక పాత్రతో మాట్లాడినటువంటి ప్రతి మాటని ఆశాంతము నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పలేదు. ఆయన చెప్పినది కేవలం విహంగ వీక్షణంగా ఒక 100 శ్లోకముల దగ్గరలో ఆ సంక్షేప రామాయణాన్ని నారద మహర్షికి ఉపదేశం చేశారు. ఇప్పుడు అసలు నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేసినటువంటి కారణం రామాయణ రచన చెయ్యడానికి కారణము అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుచేత అంటే అది ఒక ప్రశ్న జవాబు, ఉపనిషత్తు ఎలా వచ్చిందో అలా వచ్చిందంతే. అంటే నేను రామాయణ రచన చేస్తాను అని వాల్మీకి అడగలేదు, నువ్వు రామాయణ రచన చెయ్యి అని నారదుడు చెప్పలేదు. కేవలం 16 గుణములు ఉన్నటువంటి వ్యక్తి ఈ కాలంలో ఈ లోకంలో నాతో పాటుగా భూమండలం మీద నేను నా మాంసనేత్రముతో చూడడానికి యోగ్యమైన రీతిలో ఉన్నాడా అన్న వాల్మీకి ప్రశ్నకి జవాబుగా సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పాడు. ఇప్పుడు సంక్షేప రామాయణం విన్నటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చెయ్యాలి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. రామాయణ రచన చెయ్యడము అంటే రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం దగ్గర నుంచి ఉండాలి. అందులో అప్పటికి జరిగిపోయిందిగా కథ. రాముడు పుట్టేశాడు, రాముడు విద్యాభ్యాసం చేశాడు, రాముడికి కళ్యాణం పూర్తయిపోయింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళొచ్చేశాడు, రావణ సంహారం అయిపోయింది. ఇప్పుడు రాజారాముడిగా సీతమ్మ తల్లిని ప్రజల చేత నింద కలిగిందని దూరంగా విడిచిపెట్టాడు. సీతమ్మ తల్లి 2 పిల్లలకి తల్లి అయింది. ఇటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణాన్ని చెప్పారు. ఇప్పుడు రామాయణ రచన చెయ్యాలి అంటే వాల్మీకి మహర్షి ప్రతి విషయాన్ని ఆ పాత్రలను అడిగి అన్నా తెలుసుకోవాలి. లేదా రచన చేసే ఉద్దేశ్యం ఉన్నది అని మనకి ఇప్పటి వరకు ఏం కనపడదు. కానీ 100 శ్లోకముల దగ్గరలో ఉన్నటువంటి సంక్షేప రామాయణాన్ని విన్న వాల్మీకి మహర్షి యొక్క హృదయ స్థితిని మీరు గమనించవలసి ఉంటుంది. ఇంత పటికి బెల్లం మీరు నవిలి తినేశారనుకోండి, ఆ మధురిమ నోటికి అంటుకుని ఉండిపోతుంది, ఆ తీయతనం ఉండిపోతుంది. అలా సంక్షేప రామాయణాన్ని విన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క హృదయం పరవశించిపోయింది. ఎంత పరవశించిపోయిందంటే 100 శ్లోకాలలోనే చెప్పిన ఆయన విశేషమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఇప్పుడు ఆయన గుండెల నిండా ఎవరు నిండిపోయారంటే రాముడు నిండిపోయాడు, రామకథ నిండిపోయింది. విన్నది 100 శ్లోకాలే, కానీ రామకథ అంతా ఆయన గుండెల్లో నిండిపోయి ఆ రాముడే లోపల ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి. మీరు ఏ వస్తువు గురించి, ఏ వ్యక్తి గురించి బాగా ఆలోచన చేస్తారో దాని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. నేను అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి సమున్నతమైనటువంటి పదవిని అలంకరించి అప్పుడు కూడా అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి శరీరం విడిచిపెట్టినటువంటి ఒక మహానుభావుని యొక్క చరిత్ర నేను చదివి ఉన్నాననుకోండి, అది నా మనస్సు మీద ప్రభావం ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి బీరువాలోంచి ఒక పట్టుపంచి తీసి కట్టుకోవాలి అని అనిపించదు. ఆ పుస్తకం చదివిన ప్రభావం నా మీద ఏం చేస్తుందంటే, ఎందుకు ఈ ఆడంబరాలన్నీ, ఒక నూలు పంచె కట్టుకుంటే చాలదా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మీ మనసుని అది హత్తుకుంటే మీ మనసు మీద ప్రభావం ఉంటుంది. మనసుని హత్తుకోలేదనుకోండి, మీరు చదవడం అనేటటువంటిది జరిగిపోతుంది. కంటికి ధర్మం చూడడం, చదివేయడం వచ్చు కాబట్టి మనసు అక్షరాల్ని గుర్తుపడుతుంది, చదివేస్తుంది. చెవికి వినడం ధర్మం. వాల్మీకి మహర్షి కేవలం విన్నది నిజమైతే దాని ప్రభావం ఆయన మీద ఉండక్కర్లేదు. ఇప్పుడు ఆయన మీద ఆ ప్రభావం ఉందా లేదా? ఉంది. ఎలా ఉండాలి? రామాయణం వింటే, సంక్షేప రామాయణం వింటే ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉండాలి వాల్మీకి మహర్షి మీద? ఇది మీరు పట్టుకోవడానికి
వాల్మీకి మహర్షి రామాయణంలోనే ఒక చమత్కారం ఉంది. ఇప్పుడు సంక్షేప రామాయణం విన్న వాల్మీకి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇది మీరు గమనించడానికి ఒక చిన్న ఆధారమే అన్నట్టుగా ఉంటుంది. వచ్చినటువంటి నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్పడానికి వచ్చారు. చెప్పడం పూర్తయిపోయింది. చెప్పడం పూర్తయిపోగానే మళ్ళీ తన స్థితిలోకి తాను జారిపోయారు ఆయన. ఇది చాలా గమ్మత్తైనటువంటి ప్రక్రియ. ఎప్పుడూ లోపల భగవంతుణ్ణి నిరంతరం భావన చేసి ఆ ఆనందంలో తన్మయత్వాన్ని పొందేటటువంటి స్థితిని అనుభవించడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులు బాహ్యంలో అనేక రకమైన అనుబంధాలతో నిలబడడాన్ని ఎంత తక్కువ చేద్దామా అని చూస్తుంటారు. ఎందుకో తెలుసా అండి? దానికి ఒక కారణం ఉంది. ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, మీరు ఒక తమ్ముడుగా మాట్లాడవలసి ఉంటుంది. అదొక పాత్ర, కాసేపు ఉంటుంది ఆ పాత్ర. మీరు అన్నయ్య దగ్గర ఉన్నంతసేపు తమ్ముడిగా మాట్లాడాలి. ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నయ్యగా మాట్లాడాలి. అదొక పాత్ర. ఇప్పుడు మీ భార్య వచ్చిందనుకోండి, మీరు భర్తగా మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రలుగా మారుతున్నది, ఈ మారడాలనేటటువంటివన్నీ ఎందులోంచి వస్తున్నాయో దానిగా తాను ఉండడానికి ఇష్టపడతాడు. అంటే ఇన్ని పాత్రలుగా మనసు మీద ప్రభావం చూపించి తాను మారుతున్నటువంటి స్థితికి ఆది ఎక్కడుంది? మారని స్థితి ఒకటి ఉంది, సత్యం. అది ఈశ్వరుడు. తాను లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆయన తపస్వి వాగ్విదాం వరం, ఆయన నారదుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రయోజనం ఏమిటి? సంక్షేప రామాయణం చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇంకా వాల్మీకి మహర్షి ఏం చేస్తారు? బాగా అందుకున్నారా, అందుకోలేదా, నీ చెప్పింది అర్థమైందా, అర్థం అవ్వలేదా, నీ చెప్పిన దానివల్ల ఏమైనా ప్రయోజనం సాధిస్తాడా, సాధించడా, ఇవి ఆయనకు అనవసరం. తాను చెప్పవలసింది చెప్పేశారు. ఆయనకి ఆ విశ్వాసం కూడా అలాగే ఉంటుంది గురువుకి. మీకు నారదుడు ఎలా ఉంటాడో శ్రీరామాయణం అంతా గురువుల యొక్క వైభవాన్ని ప్రకటనం చేస్తుందండి. చిట్ట చివర యుద్ధకాండలో అగస్త్యుడు వస్తాడు. ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాడు. జగామచ యథాగతం, యుద్ధం అయ్యే వరకు ఉండడు. నేను చెప్పాను, చచ్చిపోతాడంతే రావణుడు. ఆయనకి ధైర్యం, నమ్మకం, ఆయన వెళ్ళిపోతాడంతే. అదేమిటి ఉండి చూడొద్దా? మరి రావణుడు చనిపోయాడో లేడో? ఉండి చూడడం ఏమిటండి? చనిపోయి తీరుతాడు. అది విశ్వాసం గురువుకి. తను చెప్పిన దాని మీద తనకే నమ్మకం లేనివాడు గురు పదవిలో ఎలా కూర్చుంటాడు? కాబట్టి తను చెప్పిన వాక్కు మీద తనకంత విశ్వాసం, గురువుగారి వాక్కు మీద అంత విశ్వాసం ఉన్నవాడు శిష్యుడు. నిన్నటి రోజున మీకు నేను మనవి చేశాను. ఆ విశ్వాసంతో లోతుగా విషయాన్ని తెలుసుకోవడం కోసమని చేసినటువంటి ప్రశ్న పరిప్రశ్న. అందుకని ప్రశ్న అడగడానికి ముందు వినయం ఉంటుంది. వినయంతో పాటు గురువుగారి ప్రజ్ఞ మీద అచంచల విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు నారదుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది మీరు స్వర్గలోకానికి వెళ్ళాడనండి, బ్రహ్మలోకానికి వెళ్ళాడనండి, ఇంకో చోటుకి వెళ్ళాడనండి. అసలు వెళ్ళింది ఎక్కడికంటే తాను ఎప్పుడూ ఏ స్థితి తప్ప వేరొక స్థితి లేదో ఆ స్థితి కాక వేరొక స్థితికి రావడం ఉండవలసిన సహజ స్థితికి భిన్నమో ఆ స్థితిలో ఉండడానికి ఇష్టం లేక తన సహజ స్వరూప స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే తాను బ్రహ్మముగా స్థిరపడిపోయాడు. మళ్ళీ అంతర్ముఖుడై తానుగా. ఇప్పుడు తను గురువా? కాదు. విశ్వం పశ్యతి కార్యకారణతయా అని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు కృతకంగా కనపడేటటువంటి ఈ అనుబంధాలన్నింటికీ కూడా అతీతమైన స్థితిలో తాను ఉండవలసినటువంటి సహజ స్థితిలోకి తాను జారిపోయి నారద మహర్షి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాల్మీకి మహర్షి పరిస్థితి ఏమిటి? ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్పారు. ఏమని? ఎటువంటి వాల్మీకి, ఎటువంటి నారదుడు? ఇద్దరూ కూడా తపస్వాధ్యాయ నిరతం. ఇద్దరూ నిత్య నైమిత్తిక కర్మలయందు వైక్లభ్యము లేకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళు. ఎందుకు అలా ప్రవర్తించాలి? వాళ్ళు బ్రహ్మముగా నిలబడిపోయినప్పుడు ఇంకా మళ్ళీ సంధ్యావందనం అవసరమా? అవసరమే. ఎవరి కొరకో తెలుసా అండి? నారద మహర్షి అక్కడ ఉండగా అసుర సంధ్య వేళకి సంధ్యావందనం చేయకపోతే నారదుడే చేయలేరు కదండి అంటారు మిగిలిన వాళ్ళు. ఇందులో ఉన్న తమాషా ఏమిటో తెలుసా అండి? ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు, ఒక అజ్ఞానిని మీరు అనుకరించకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయం. ఒక జ్ఞానిని మీరు అనుకరించలేరు. ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకున్నారు కదా అని మీరు కూడా గోచీ పెట్టుకుని ఆయనలా తిరిగితే రమణ మహర్షి అవడం సాధ్యం కాదు. భగవాన్ రమణులు
ధ్యానంలో ఉండగా ఆయన తొడల కింద తేళ్ళు జెర్రులు పట్టుకుని తొడలు కొరుక్కు తినేసి నెత్తురు కాల్వలై ప్రవహించినా ఆయనకి శరీరమునందు స్మృతి లేదు. ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో, ఆయనలా నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్యము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యం అవుతుందా? జ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిగా నువ్వు అయిన తరువాత నీవు జ్ఞానివి కాగలిగితే నీ స్థితి నీకు వస్తుంది అప్పుడు తప్ప. అప్పటి వరకు నువ్వు జ్ఞానివి అయిపోయినట్టు రమణులు ఎలా ఉంటారో, రామకృష్ణ పరమహంస ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎలా ఉంటారో, ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నువ్వు చేయకూడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు. చంద్రశేఖర భారతి పుష్పార్చన చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే బిందెలతో నీళ్లు తెచ్చి ఆయన మీద పోసేసేవారు. ఆయనకి బాహ్య స్మృతి ఉండేది కాదు. ఒళ్ళు తుడిచేసి బట్టలాగేసి బట్ట చుట్టేసేవారు. అలాగే ఉండేవారు కొన్ని రోజుల పాటు. అదే సమాధి స్థితి. ఏది అలా నేను కూడా నటిస్తానండి అంటే కుదిరే విషయమా? అది సాధ్యం కాదు. జ్ఞానిని అనుకరించరాదు, అనుకరించే ప్రయత్నము చెయ్యకూడదు, లేదా జ్ఞానిని అనుకరించలేవు. అజ్ఞానిని అనుకరించరాదు. జ్ఞాని సంధ్యావందనం చేయకపోవచ్చు, జ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, ఒక అజ్ఞాని బట్ట కట్టుకోకపోవచ్చు, తండ్రికి తద్దినం పెట్టకపోవచ్చు. వాడు చేస్తున్నాడని నువ్వు చేయకూడదు. ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకుని నువ్వు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు. ఈ ఎక్కేటటువంటి ప్రస్థానమునకు సాధన అని పేరు. అజ్ఞానిని చూసి అలా చేయకుండా ఉండడం, జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకపోవడం, అజ్ఞానిని చూసి వాడు బాగుపడాలని కోరుకొని నీవు జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యడానికి నిశ్చలమైన చిత్తంతో కర్మాచరణము చేసేటటువంటి ప్రక్రియకు సాధన అని పేరు శాస్త్రంలో. కాబట్టి ఇప్పుడు చెయ్యకపోతే సంధ్యావందనం నారదుడు చేయలేదు, వాల్మీకి చేయలేదు, మేము ఎందుకు చెయ్యాలంటారు. ఇది యథార్థంగా జరిగింది. అరుణాచలంలో రమణ మహర్షి దేహబంధు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు. మానేస్తే వెళ్ళి చెప్పారు అంతేవాసులు, అయ్యా ఆయన సంధ్యావందనం చెయ్యట్ట అని. ఎందుకు చెయ్యడు అడగండి అన్నారు. ఎందుకు చెయ్యమని అడిగారు. ఆయన చెయ్యట్లేదుగా రమణ మహర్షి, నేనెందుకు చెయ్యాలి? రమణ మహర్షి చెయ్యలేదు అంటే ఆయన నిద్రలో కూడా బ్రహ్మముగా రమిస్తారు. ఆయన ఇంకా శరీరం పడిపోయే స్థితి వచ్చేసింది. ఆయనకి సర్కోమా వ్యాధి పుట్టి చేతి మీద పుండు పుట్టింది. నిప్పి అంతా ఒక చోట పెడితే సర్కోమా అని పేరు. అందులో ఉన్న చెడు నెత్తురు లాగేయడం కోసమని జలగలు తెచ్చి కరిపించారు. కరిపిస్తే అవి నెత్తురు తాగేస్తున్నాయి. తాగుతుంటే ఆయన ఇలా కూర్చున్నారు. ఆ జలగలు ఎంతకీ కింద పడకపోతే లాగేశారు, వాటిని లాగేసి కింద పడేశారు. అవి నెత్తురు తాగి కదలకుండా ఉన్నాయి. ఆయన చూసి అన్నారు, ఓహో వీటికి బ్రాహ్మీ స్థితి అబ్బిందే అన్నారు. నువ్వు అనగలవా? ఎవరో అన్నారు మీకు సర్కోమా వచ్చింది, పుండు పడింది అన్నారు. ఆయన అన్నారు కాదు, శమంతకమణి నా మోచి ఎక్కింది, ఎర్ర బంగారం పెడుతోందన్నారు నెత్తురు కారుతుంటే. ఆయన సాక్షి శరీరానికి. అది జ్ఞాని యొక్క స్థితి. కాబట్టి జ్ఞానిని అనుకరించే ప్రయత్నము చేయకూడదు. కానీ నిత్యనైమిత్తిక కర్మలు వారు ఎందుకు చేస్తారంటే నేను చేయకపోతే వీడు నేను చెయ్యక్కర్లేదని మానేస్తాడేమో అని చేస్తారు. హృదయం రామచంద్రమూర్తి యందు రమిస్తోంది వాల్మీకి మహర్షికి. ఇప్పుడు ఆయన అన్నారు, నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారద పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహాముని. శిష్యులతో కలిసి నారద మహర్షిని అర్చించిన పిదప నారద మహర్షి వెళ్ళిపోయారు. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వ విదూరతః. తమసా నదికి ఆయన మాధ్యాహ్నిక సంధ్యావందనం కొరకు బయలుదేరారు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఇప్పుడు వెడుతున్నది మధ్యాహ్న కాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి వెడుతున్నారు. సంధ్యావందనానికి ముందు స్నానం చెయ్యాలి. స్నానం చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి తమసా నదీ తీరానికి వెడుతున్నారు. గురువుగారు తమసా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేయడానికి వెడుతుంటే శిష్యులు ఏం చేస్తారు? గురువుగారు సంధ్యావందనం చేసుకొస్తారంటే మనం ఎందుకని కూర్చుంటారా? అది కాదు శిష్యుడంటే. శిష్యుడంటే
గురువుగారు ఏ పని చెయ్యబోతున్నారో తెలుసుకుని గురువుగారు ఆ పని చెయ్యడానికి ఉపక్రమించేటప్పుడు ఆయన మనస్సు దాని యందు స్థిరముగా నిలబడి ఆయన సంతోషించడానికి వీలైన రీతిలో దానికి కావలసిన బాహ్యోపకరణములను సిద్ధం చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారు అంటే ఆయన ఒక కలశ పట్టుకుని పెడతారు. ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఎడుతున్నారంటే కట్టుకున్న బట్టతో స్నానం చేస్తారు ఆయన. ఇప్పుడు ఆయన తడి బట్ట విప్పేసి ఓ పొడి బట్ట కట్టుకుంటారు, కట్టుకుని సంధ్యావందనం చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు వేళ అవుతోంది, తమసా నదికి వెళ్ళాలి సంధ్యావందనానికి అన్నారు. అంటే ఇప్పుడు శిష్యుడు ఏం పట్టుకుని బయలుదేరాలి? శిష్యుడు గబగబా ఆయనకు ఒక పొడి బట్ట, ఒక నీటి పాత్ర పట్టుకుని ఆయన వెనకాతల వెళ్ళాలి. ఇది తండ్రి హృదయాన్ని కొడుకు ఎలా తెలుసుకుంటాడో గురువు